ప్రజలు ఎంత అమాయకులంటే రాజకీయ నాయకులు ఏ విషయాన్ని చెప్పినా గుడ్డిగా నమ్ముతారు. ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, కొద్ది రోజుల క్రితం ప్రజాపాలనలో ఇలాంటి ఒక ఫామ్ ఇచ్చి అర్హులైన వారికి 6 గ్యారెంటీల పథకాలు అందజేయడం కోసం దాన్ని నింపాలని కోరారు. అయితే ఇందులో ఆర్థిక సహాయం చేసే పథకాలు కూడా ఉన్నాయి. చేయూత పథకం కింద 4,000 రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలు, రైతు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు. ఇవన్నీ ఆర్థిక సహాయాలు చేయాలంటే ఈ ఫామ్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడగాలి. మరి ఆ అకౌంట్ డీటెయిల్స్ లేకుండా అర్హులైన వారికి మీరు ఎలా ఆర్థికంగా సాయం చేస్తారు? దాదాపుగా ఇప్పుడు మీ మాటలు నమ్మి తెలంగాణలో ఉన్న 1 కోటి మంది అప్లికేషన్ ఫామ్లు నింపారు. వారు మీ మాటలు నమ్మారు, మిమ్మల్ని నమ్మారు. ప్రజల అమాయకత్వంతో మీరు ఆటలాడకండి. వారికి పథకాలు ఎలా అందజేస్తారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకుండా? ఆ విషయాన్ని కూడా తెలియదు.